పాఠశాల విద్యాశాఖకు బడ్జెట్లో 32,308 కోట్లు కేటాయించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి. అందులో 1,500 కోట్లను పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, 1,232 కోట్లను నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖకు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 9,188 మంది శిక్షణార్థులు పరిశ్రమల్లో ప్రత్యక్ష శిక్షణ పొందగా, ప్రభుత్వ ఐటీఐ విద్యార్థుల్లో 98% మందికి నియామకాలు లేదా అప్రెంటిస్ అవకాశాలు పొందారు. 26-27 ఆర్థిక సంవత్సరానికి నేను ఈ క్రింది విధంగా కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. పాఠశాల విద్యాశాఖకు 32,308 కోట్ల రూపాయలు. అందులో ప్రజా పాఠశాలల మౌలిక వసతుల సమగ్రాభివృద్ధికి 1,500 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,567 కోట్లు, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖకు 1,232 కోట్లు.